బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్ అనేది ఈరోజు పెద్ద హాట్ టాపిక్. ఇటు పక్క వర్షం పడతా ఉన్నా కానీ నేతలు మాత్రం ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి బాటసింగారంలో పాల్గొని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాము అని దీక్షిత అయితే పూనుకున్న సంగతి అయితే మనం చూస్తాం. సో అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు రఘునందన్ రావు వీళ్ళిద్దరు కూడా చేరి అక్కడ ధర్నాకైతే దిగారు. వీళ్ళిద్దరిని పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఎందుకు మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు, మమ్మల్ని అడ్డుకునే హక్కు పోలీసులకు ఎలా ఉంది అని అయితే వీళ్ళు ప్రశ్నిస్తూ కనిపిస్తూ ఉంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు బీజేపీ చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ సందర్శన కార్యక్రమం అని ప్రభుత్వం విఫలం చేసిందని చెప్పొచ్చు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కిషన్ రెడ్డి నేతృత్వంలో సుమారుగా 60 మంది నేతలు బాటసింగారంలో నిర్మితం అవుతున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించాలని భావించినప్పటికీ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే పోలీసులు ఎవరైతే అంటే ప్రముఖ నేతలు బీజేపీకి సంబంధించిన వారు ఎవరైతే అక్కడి సందర్శనకు వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారో వాళ్ళందరి ఇళ్లను ముట్టడించి వాళ్ళని అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు చూస్తే కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఈరోజు విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా బాటసింగారం వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. అయితే విమానాశ్రయంలో దిగగానే పోలీసులు కిషన్ రెడ్డిని కలిసి అనుమతి లేదు, అక్కడికి బాటసింగారం వెళ్లేందుకు లేదు, ప్రభుత్వం అనుమతించలేదని చెప్పారు. అయినప్పటికీ తాను వెళ్తానని బయలుదేరిన కొద్దిసేపటికే పోలీసులు ఓఆర్ఆర్ శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ఓఆర్ఆర్ దగ్గరే కిషన్ రెడ్డిని తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడి నుంచి ఆయనను పార్టీ రాష్ట్ర కార్యాలయం తీసుకొచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు అక్కడికి అంటే బాటసింగారం వెళ్లకుండా బాటసింగారం డబుల్ బెడ్రూమ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఓఆర్ఆర్ దగ్గర కూడా ప్రతి వాహనాన్ని అంటే ఓఆర్ఆర్ నేషనల్ హైవే మీద వెళ్ళేటువంటి ప్రతి వాహనాన్ని ఆర్టీసీ బస్సుతో సహా ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాత అక్కడికి పంపించడం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ మొత్తంగా చూస్తుంటే పోలీసుల తీరు నిరసిస్తూ కిషన్ రెడ్డి ఓఆర్ఆర్ తొండుపల్లి టోల్ గేట్ ఆ ప్రాంతంలోనే రోడ్డు పైన బైఠాయించడంతో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు కిషన్ రెడ్డికి ఆయనతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘునందన్ రావు కొంత వాగ్వాదం జరిగింది. తోపులాట కూడా జరిగింది. కార్యకర్తలు పోలీసుల మీద తోపులు జరిగింది. కొంత పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి లాఠీచార్జ్ చేయకపోయి కొంత నెట్టేసి కిషన్ రెడ్డిని తమ అధీనంలోకి తీసుకున్నారు. మొత్తంగా చూస్తుంటే బీజేపీ కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందే చేపట్టే ఈ కార్యక్రమం అనుమతించకపోవడంతో మరోసారి బీజేపీ చర్చనీయాంశంగా మారింది ప్రజల్లో. అంటే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి 2 లక్షల ఇళ్లను నిర్మించిస్తామని ప్రజలకు చెప్పారో ఆ మేరకు వాళ్ళు నిర్మించలేదని అంటే కేంద్ర ప్రభుత్వము 1,52,000 గృహాలకు సంబంధించిన అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము కేవలము 20,000 బెడ్రూమ్లు మాత్రం నిర్మించి మిగతా అమౌంట్ దారి మళ్లించింది అని చెప్పేసి బీజేపీ గతంలో ఆరోపిస్తా ఉన్నది, కూడా ఆరోపిస్తా ఉన్నది. ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు ఇవ్వదని అని ఒకవైపు బదనాం చేస్తూనే మోడీ ప్రభుత్వాన్ని, మరోవైపు ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా. రైట్ కృష్ణమూర్తి, మీరు ఒక్క నిమిషం హోల్డ్లోనే ఉండండి. ఇదే అంశం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ తరచుతాం. నేను పోతా ఉంటే నా బండికి అడ్డంగా ఎయిర్పోర్ట్ రోడ్లో పోలీసు జీపులను ఆపి రోడ్డు బ్లాక్ చేసి పోలీస్ కమిషనరు, డీసీపీలు, వందలాది మంది పోలీసులు ముట్టడించి నా బండిని అడ్డుకొని నేను కిందికి దిగితే నిర్దాక్షిణ్యంగా కనీసము మానవత్వం లేకుండా కారణం చెప్పకుండా ఏదైతే ఈ రోజు నన్ను అరెస్ట్ చేశారో తెలంగాణ సమాజం అన్ని చూస్తుందని మనం చేస్తా ఉన్నాను.
ఈ అక్రమ నిర్బంధాలను అడుగుతా ఉన్నాను ఆ పార్టీ నాయకులను. గృహ నిర్బంధాలు ఎందుకు పెట్టారని అడుగుతా ఉన్నాను. ఇదేదైనా మత కళాలు జరిగే ప్రాంతంలోకి వెళ్తున్నామా? ఏదైనా సెన్సిటివ్ ఏరియాకి వెళ్తున్నామా? ఏదైనా ఘర్షణ జరిగే ప్రాంతాలకు వెళ్తున్నామా? ఎక్కడైనా కేసీఆర్ గారి ఇంటికి వెళ్తున్నామా? కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్తున్నామా? అక్కడ మనుషులు లేరు. పని ఆపేశారు సంవత్సరాల క్రితమే. మొండి గోడలు ఉన్నాయి. ఆ మొండి గోడలు చూస్తే కేసీఆర్కి వచ్చేటువంటి బాధను అడుగుతా ఉన్నాను. మీకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలన్న సోయి లేదు. మీకు పేద ప్రజలు ఇళ్ల కోసం ఎదురు చూస్తారన్న సోయి లేదు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రంలోకి వెళ్తే బస్సులలో తిరిగితే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబము, ప్రైవేట్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి కుటుంబము, దళితులు, బడుగు బలైన వర్గాలు, గిరిజనులు మాకు ఇల్లేదో అడుగుతుంటే ఈరోజు దానికి జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు. ప్రజల బాధను చూడడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా? నిన్న రాత్రి నుంచి మా కార్యకర్తలను పోలీస్ నిర్బంధంలో, గృహ నిర్బంధంలో పెడతారా? ఈరోజు కల్వకుంట్ల కుటుంబము ఈరోజు తెలంగాణలో తమ నీడను తామే చూసుకొని భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇన్సెక్యూరిటీతో ఉన్నారు కాబట్టి పోలీస్ సెక్యూరిటీతో ఈరోజు పరిపాలన చేయాలనుకుంటున్నారు. మరి ఏం చెప్పారు? అత్తకో రూము, కోడలికో రూము, అల్లుడొస్తే ఒక రూము, ఈ 70 ఇళ్ళు ఎందుకు చెప్పారు కదా కేసీఆర్ గారు. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నన్ను, మా పార్టీ నాయకులను, మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారా? ఇదాని చిత్తశుద్ధి. ప్రజలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరుండి పూర్తిగా డబుల్ బెడ్రూమ్ లో వైఫల్యం చెందినటువంటి మీరు ఈరోజు తెలంగాణ ఆడపడుచులకు అన్యాయం చేసినటువంటి మీరు, బడుగు బలైన వర్గాలకు నిర్లక్ష్యం చేసినట్టు